మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునిక మినిమల్లీ ఇన్వాయిస్ కార్డియోవాస్కులర్ సర్జరీని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ వెల్లడించారు. బుధవారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జగిత్యాలకు చెందిన 54 ఏళ్ల మాధవి చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షల్లో ఆమె గుండెలోని ప్రధాన మైట్రల్ వాల్వ్ మూసుకుపోయినట్లు గుర్తించామన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహిస్తారని, అయితే ఆ పద్ధతిలో రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. రోగి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఛాతీ కింది భాగంలో చిన్న ఘాటు ద్వారా మినిమల్లీ ఇన్వాయిస్ పద్ధతిలో మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విషయాన్ని రోగి కుటుంబ సభ్యులకు వివరించారని, వారు అంగీకరించడంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మినిమల్లీ ఇన్వాయిస్ కార్డియాక్ సర్జరీ వల్ల నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గడమే కాకుండా రోగి వేగంగా కోలుకుంటుందని వివరించారు. ప్రస్తుతం మాధవి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే ఏ హార్ట్ సర్జరీ అయినా గోల్డ్ స్టాండర్డ్గా మీడియం స్టాండర్డ్ చేస్తాం. అదే ఏ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మీడియం స్టాండర్డ్ ద్వారా మధ్యలో కట్ చేసి చేస్తాం. ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మీడియం స్టాండర్డ్ కాకుండా సైడ్ వైజ్ థొరాకాటమీ చేసి 4 to 6 సెంటీమీటర్స్ థొరాకాటమీ చేసి కూడా చేయొచ్చు. కానీ అందరికీ కాదు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్. దీని ద్వారా సిఏబీజీ చేయొచ్చు, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఐఐటి వాల్వ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, స్పెసిఫిక్ కేసెస్. అయితే మీడియం స్టాండర్డ్తో పోల్చుకుంటే ఈ ఎంఐసిఎస్లో రోబోటిక్లో బెనిఫిట్స్ ఏంటంటే ఇన్సెషన్ చిన్నగా ఉంటుంది, కాస్మెటిక్ పర్పస్గా ఉంటుంది, బయటికి కనపడదు. వూండ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఎర్లీగా ఐసీయూ స్టే తక్కువ ఉంటుంది, ఎర్లీ మొబిలైజ్ చేయొచ్చు, తొందరగా కూడా వాళ్ళ వర్క్లు చేసుకోవచ్చు. ఎర్లీగా డిశ్చార్జ్ 4-5 డేస్లోనే అవుతారు. ఇది బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్కి వాళ్ళ యూజ్ ఏంటంటే వాళ్ళ వర్క్ తొందరగా వెళ్ళడం వల్ల వారికి సర్జరీ చేసినట్టు అనిపించదు. అది అన్ని కేసులు చేయగలమా అంటే అన్ని కేసులు చేయను. స్పెసిఫిక్ కేసెస్ మాత్రమే ఈ మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అప్లై అవుతాయి. నా పేరు మా మమ్మీ పేరు మాధవి. అయితే ఏమైందంటే మా మమ్మీకి సడన్గా హార్ట్లో పెయిన్ అండ్ కళ్ళు తిరగడం అయింది. మేము అక్కడ మన లోకల్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి చెప్పిండు, ఇట్లా సర్జరీ అవసరం పడుతుంది, వారం లీక్ అవుతుంది అని చెప్పేసి, కరీంనగర్ ఏమని చెప్పేసి అన్నాడు. మేము ఇక్కడ కలిసినాము. ఫస్ట్ అనీస్ సార్ని కలిసినాం. అనీస్ సార్ టెస్ట్ చేసి చూసి చెప్పిండు, ప్రజెంట్ మమ్మున్న కండిషన్కి సర్జరీ కంపల్సరీ అవసరమే అని చెప్పేసి రవి సార్ దగ్గరికి పంపిండు. రవి సార్ చూసిండు, మొత్తం చెప్పిండు ఈ సర్జరీ వల్ల ఏంటిది బెనిఫిట్, ఎంత తీసుకుంది, ఎంత పర్సెంట్ సేఫ్ అయ్యేటట్టు ఉంది అని మొత్తం చెప్పేసి అన్నాడు. ఇదేంటంటే నాకు తెలిసి అయితే హార్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ ఫ్రంట్ నుంచే చేస్తారు, ఈ సైడ్కి అది చేస్తారన్న మ్యాటర్ డాక్టర్ చెప్పేదాకా నాకు తెలియదు.